హాయ్ అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో లచ్చా పరాటా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 2 కప్పుల గోధుమ పిండి, అందులోనే 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెంగా నీళ్లు వేసుకొని గోధుమ పిండి మనకు బాగా మెత్తని ఉండ అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా మెత్తగా అయిన తర్వాత దీనిపైన ఒక గిన్నె మూసేసి ఒక 15 నిమిషాల పాటు అలానే ఉంచాలి. గిన్నె తీసిన తర్వాత ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల పాటు గోధుమ పిండిని బాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండితో పెద్ద బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గోధుమ పిండి ఉండని తీసుకొని దీనిపైన గోధుమ పొడి వేసుకొని ఎంత వీలైతే అంత పతలాగా రుద్దుకోవాలి. ఇప్పుడు బటర్ వేసుకొని ఈ చపాతీ పైన మొత్తం బటర్ ఉండేలాగా చూసుకోవాలి. బటర్ లేని వాళ్ళు నెయ్యిని కానీ నూనెని కానీ వాడొచ్చు. దీనిపైనే కొంచెం గోధుమ పొడి వేసుకొని చపాతీ మొత్తం రాసుకోవాలి. ఇప్పుడు దీనిని హాఫ్కి మడత పెట్టుకొని మళ్ళీ అదే ప్రాసెస్ని రిపీట్ చేయాలి. బటర్ పూసి గోధుమ పొడి వేసుకొని మళ్ళీ మొత్తం చపాతీకంతా అయ్యేలాగా రుద్దుకొని ఇప్పుడు దీనిని మడత పెట్టుకోవాలి చిన్నగా వీడియోలో చూపిస్తున్నట్టు. ఇప్పుడు ఈ చపాతీని ఇంకో వైపుకు తిప్పుకొని అటువైపు కూడా మళ్ళీ బటర్ వేసుకొని మళ్ళీ గోధుమ పొడిని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు నుండి కూడా మనం ముందు ఎలా చేసామో అలానే చిన్న మడతలు వేసుకొని దీన్ని మళ్ళీ స్ట్రైట్గా పెట్టుకొని కొంచెం ప్రెస్ చేసేసుకొని రౌండ్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా చేసుకొని ఆ చివరి భాగాన్ని వచ్చేసి ఈ రౌండ్ కిందకి వెళ్ళేలాగా చూసుకోవాలి. ఈ రోల్ కిందకి మనకు అప్పుడు రౌండ్ షేప్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చపాతీలా రుద్దుకోవాలి. మనకి మందం వచ్చేసి పరాటాలు ఎంత మందం ఉంటాయో అంత మందం ఉండేలాగా చూసుకోవాలి. ఇలా బాగా రుద్దుకున్న తర్వాత కూడా మనకి పరాటా పైన లేయర్స్ కనిపిస్తూనే ఉండాలి. ఇలా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇది బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మన పరాటాని మనం ఇందులో వేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకొని ఆ తర్వాతే మనం దీనిపైన బటర్ వేసుకోవాలి. అప్పటి వరకు బటర్ వేసుకోకూడదు. ఈ లచ్చా పరాటాలు మైదా పిండితో చేస్తేనే బాగా క్రిస్పీగా లేయర్స్ వస్తాయి అని అనుకోకూడదు. గోధుమ పిండితో చేసినా కూడా అంతకంటే టేస్టీగా క్రిస్పీగా లేయర్స్ బాగా వస్తాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. మనం పరాటా చేస్తున్నంతసేపు ఇలా ప్రెస్ చేస్తూనే ఉండాలి. అలా చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ పరాటా కొంచెంగా పొంగుతూ ఉంటుంది. ఇలా 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు 2 వైపులా బాగా కాల్చుకోండి. మనం చేసుకున్న ఈ పరాటా పైన క్రిస్పీగా ఉంది, లోపల ఎంత బాగా లేయర్స్ వచ్చాయో ఒకసారి చూడండి. అంతే, వేడి మన లచ్చా పరాటా రెడీ అయిపోయింది. ఈ పరాటాలు ఏ గ్రేవీలోకి అయినా కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్.